మైనంపల్లి హనుమంతరావు సూచనల మేరకు మల్కాజిగిరి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు బండ చెరువును సందర్శించారు. ఇక్కడ త్వరలో ఏర్పాటు చేయబడే వాకింగ్ ట్రాక్, పార్క్, జిమ్ తదితర అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ప్రేమ్ కుమార్ తో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మరి గౌరవనీయులు మన పెద్దలు, మన నాయకుడు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, మన రథసారథి మైనంపల్లి హనుమంతన్న ఆదేశాల మేరకు మరి మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఉన్న అన్ని చెరువులకు మరి అన్ని కాంగ్రెస్ అన్ని డివిజన్ నాయకులందరూ కూడా చెరువులు పరిరక్షణ గురించి మరి చెరువులని అందరం కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి మల్కాజ్గిరి ప్రాంతంలో మరి అనేక 3 ప్రధానమైన చెరువులు ఉన్నాయి. ఆర్కేపురం చెరువు, మరి సభలూడ చెరువు, మరి బండ చెరువు లాంటి చెరువులు, ఇవి అన్ని గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. మరి ఈ చెరువులని కూడా కొన్ని 100 ఎకరాల చెరువులు ఉన్నాయి. కాలంతో పాటు ఖాళీలు విస్తరణ సిటీ ఆఫ్ లేక్స్ అని పేరు పొందిండే. మరి ఏ రోజు కూడా మన హైదరాబాద్ లో ఉన్న మరి హెచ్ఎండి ప్రకారంగా మరి మన హైదరాబాద్ ప్రాంతంలో 923 చెరువులని ఏనాడు కేసీఆర్ గారు, ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. మరి ముఖ్యమంత్రి గారు ఈ రాజు మరి ఇంద్రమ్మ రాజ్యం వచ్చిన తర్వాత మరి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి హైడ్రా పేరు తీసుకొని హైడ్రా అనే సంస్థ పెట్టి మరి చెరువులని అభివృద్ధి చేయడం జరుగుతుంది. మరి అదే విధంగా మన గౌరవనీయులు మన మైనంపల్లి హనుమంతన్న మరి ఈ హైడ్రా పేరుతో మరి మన హైడ్రా అధికారులతో మాట్లాడి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మనం ముఖ్యంగా బండ చెరువు, సఫిరూడ చెరువు లాంటి మరి అతి తొందరలోనే దీనికి సపరేట్ నిధులు తీసుకొచ్చి ఇదంతా బ్యూటిఫికేషన్ చేసి ఇదంతా కార్యక్రమం అతి తొందరలోనే దీన్ని స్పెషల్ ఫండ్ గా తీసుకొస్తాయని చెప్పేసి హనుమంతన్న కనుక ప్రభుత్వం నుంచి కాకపోతే అటు సిఆర్సి చెరువు అంటే చిన్నరాయన్ చెరువు మా సొంత నిధులతోనైనా కంప్లీట్ చేస్తామని మాటిస్తున్నాం. ఎందుకంటే ఇది అంకుల్ చెప్పినట్టు ఒక సమస్య ఒక ఇంటిదో, ఒక వర్గాందో, ఒక కులాందో కాదు. ఇవి పరిరక్షించుకుంటేనే మన మనుగడ ఉన్నది. ఇవి పరిరక్షించుకుంటేనే రేపు భవిష్యత్తు ఉన్నది. ఇది వాస్తవం. రాజకీయంగా, రాజకీయాలకు అతీతంగా సరే డబ్బు సంపాదించుకుంటాం ఎన్ని రకాలుగా. మనం పుట్టినప్పుడు ఏమున్నది, పోయేటప్పుడు ఏముంటది. అన్న ఒకటే చెప్పిండు, కాకపోయినా సరే సొంత నిధులతోనైనా సరే పూర్తిగా ఆయన ఆశిస్తున్నారు. ఉంటుందని కూడా మనం తెలియజేస్తానికి ఇలా మనం సంఘీభావంగా అనుకోండి, ఎట్లయినా అనుకోండి ఇక్కడికి రావడం జరిగింది. జరుగుతున్న పనులు కాలనీవాసులకు కూడా వివరించడం జరిగింది, ఎట్లా ముందుకు వెళ్తామేందని. కాబట్టి వచ్చే సంవత్సరం కల్లా ఇవన్నీ కూడా మంచిగా ఒక మంచి నీళ్ళతో మళ్ళీ ఒక మంచి నీళ్ళ కులం లెక్క తయారవుతుందని చెప్పి ఆశించుకుంటూ మనం ముందుకెళ్దాం. థ్యాంక్ యూ అండి. నమస్కారం చెప్తూ, ముఖ్యంగా ఈ బండ చెరువుకు ఒక చరిత్ర ఉంది, సభలిగూడకు ఒక చరిత్ర ఉంది. ఒకప్పుడు ఇక్కడ స్నానం చేసిన రోజులు కూడా ఉన్నాయి. జనాభా పెరుగుతూ ఉంది, మధ్యన ఇది సట్లే ఉంది, అక్కడ సట్లే ఉంది. మేము ఒకప్పుడు స్నానం చేసినామంటే మీరు నమ్మండి. అలాంటి చెరువులు ఇప్పుడు ఏ విధంగా కలుషితమైన మేరకు ఇదంతా జరుగుతుందన్న దానికి ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు మబ్బుబాయి చెప్పిండో మూలాలి కమాన్ దగ్గర ఆ డివిజన్ కూడా లెఫ్ట్ నాకే వస్తుంది, దాని దగ్గరుండి చేసినాం. ఆర్ఈబి కూడా నాకే వస్తుంది, దాన్ని కూడా దగ్గరుండి అందరి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఇప్పుడు ఈ బండ చెరువు అనేదానికి అందరి కాలనీవాసులు లేరు, మన పార్టీ ఉన్నారు. అందరి కాలనీవాసులకు తెలియాలంటే ముఖ్యంగా దీన్ని బండ అరేంజ్ చేసుకుంటూ గేట్ వాల్స్ పెట్టుకుంటూ సుందరీకరణ చేసుకుంటూ, ఆ గేట్ వాల్స్ ఎట్లా అంటే ఇక్కడ ఉన్న కాలనీలన్నీ మునగకుండా పెద్ద వర్షం వచ్చినప్పుడు దాన్ని క్లోజ్ చేయడము, దాన్ని ఒక రేంజ్లో ఇప్పడం, వాటరు అన్ని కాలనీలు మునగకుండా అని ఆదేశాలు ఇచ్చి 6 నెలల కిందనే సీఎం గారికి లెటర్ పెట్టారు. అదే అందులో ఇలా కాంతన్న మన అధ్యక్షులు అందరు కలిసి ఈ కార్యక్రమం ముందేయడం, మనం అందరి ముందుకు తీసుకుపోవడం బాగుంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం. థ్యాంక్ యూ. విచ్చేసినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ, కాలనీ వాసులందరికీ, చుట్టుముట్టుంటున్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క ఆలోచన, మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క ఆదేశాల మేరకు నిన్న చిన్నరాయన్ చెరువు అల్వాల్ అక్కడికి మనం విచ్చేయడం జరిగింది. నిజంగా చెప్తున్నా, నిన్నటి నుంచి హనుమంతన్న 3 సార్లు ఫోన్ చేసిండ్రు.
ఎందుకంటే ఎంతో మంది కాలనీ వాసులంట ఆయనకు మెసేజ్లు పెట్టడం కూడా ఇబ్బందికరమైన పరిస్థితి మనం ఇక్కడ చూసినాం. ఒకరోజు క్యాంప్ ఆఫీస్ కాడ కూర్చుంటే జనవరి నెలలో ఇట్లా గుయ్యని సౌండ్ వస్తుంటే ఆయన్నే అన్నారు, ఏంది ఇది ఇంతగానం. అయితే దీనికి గుర్రపు డెక్క తీస్తే అయిపోదు, మళ్ళీ ఆ 3 నెలల్లో వచ్చేస్తూనే ఉంటుంది. డ్రైనేజ్ వాటర్ని చెరువులోకి రాకుండా చూడడం, వర్షం నీళ్ళు ఒకటి చెరువులోకి వస్తే కొద్ది వరకు మనం ఇది చేసుకోవచ్చు. అట్లే పాత సిల్ట్ ఎన్నో సంవత్సరాల నుంచి, గతంలో కూడా మనము హనుమంతన్న ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా బండ చెరువు సాఫ్ చేయాలని చెప్పి ఒక ఆలోచన వచ్చిన డీసిల్టింగ్ కోసం. తర్వాత కొన్ని జరిగిన వీటితోనే ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఎవరికి కార్యక్రమం అయితే తీసుకున్నారో బ్యూటిఫికేషన్ అనొద్దండి, పునర్జీవం. ఈ చెరువుల ఎగ్జిస్టెన్సీ లేకపోతే రేపు మన ఫ్యూచర్ మనుగడ, మన తరాలు కూడా తిట్టుకుంటాయి ఇవాళ మనం చేయకపోతే. దీనికి రాజకీయంగా అతీతంగా మనం దీన్ని ముందుకు తీసుకెళ్తాం. మీ అందరు సహకారం ఉంటుందని, ముఖ్యంగా ఇక్కడ నివాసాలు ఉన్నటువంటి కాలనీ వాసులు కానీ అందరూ కూడా. ఎందుకంటే ఒక చిన్న కుటుంబంలో ఒక జ్వరం వస్తే ఇలా 5,000 నుంచి 10,000 ఖర్చు పెట్టుకోవాల్సిన ఈ పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ సమస్య ఇక్కడ కాదు, ఇక్కడ ఉన్న 5 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఉన్న కాలనీలందరికీ కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఒక చెరువులో ఉన్న దోమ అనేది 3.5-4 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది అని మనకు తెలిసిందే. కాబట్టి ఈ ఆయన తీసుకున్న ఇనిషియేటివ్ని మనం అందరం కూడా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లాలని, ఇది కార్యాచరణ ఏదైతే ఉందో ఆయన ఘనతనే ఉన్నది. అదే విధంగా ఇక్కడ ఉన్న కాలనీల వాసులకు అందరూ కూడా మేము ముఖ్యంగా గమనిస్తూ చెప్తా ఉన్నాం, ఎవరి మాటలు నమ్మకండి, విష ప్రచారాలు నమ్మకండి. ఎందుకనంటే కొందరు నాయకులు వచ్చి మేం చేస్తున్నాం, మెమోరాండంలు ఇస్తున్నాం, అది చేస్తున్నాం అని చెప్తే ఎవరి మాటలు నమ్మొద్దు. ఇది కేవలం హనుమంతన్న త్రూవే అభివృద్ధి జరుగుతుంది. హనుమంతన్న త్రూవే ఈ స్పెషల్ ఫండ్ తీసుకొచ్చి ఈ చెరువులన్నీ బ్యూటిఫికేషన్ అయిపోతుంది. మనము రేపు రాబోయే హనుమంతన్న ఒకటే వినాదం, క్లీన్ మల్కాజ్గిరి అండ్ గ్రీన్ మల్కాజ్గిరి అనే హనుమంతన్న నిదానం. అది ఈ బండ చెరువు చుట్టుముట్టున్న మరి ఇదే మన స్థానిక ప్రేమన్న కార్పొరేటర్ గారు మరి ఈ రోజు మన బండ చెరువు చుట్టుముట్టు వాకింగ్ చేయడానికి ఈ కాలనీలందరికీ వాకర్స్ గురించి మరి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయించిండు. అదే విధంగా నేను ప్రేమలతో మాట్లాడితే అన్న ఇక్కడ దొంగలు వస్తున్నాయి, చాలా ఇబ్బందులు అవుతున్నాయి, మరి అనేక అసంఘ్య కార్యక్రమాలు అవుతున్నాయంటే మరి వీధి దీపాలు ఏర్పాటు చేశాడు. అదే విధంగా మరి ఇక్కడ ఉన్న శివరాజు గారు అయినా సరే, కాలనీలో ఉన్న మా నాన్నగారు ఉన్నారు, అందరు చాలా కాలనీ అసోసియేషన్లు, లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, అడ్వకేట్లు ఉన్నారు, చుట్టుముట్టు కాలనీలు అందరూ కూడా మరి ఇక్కడ వాకింగ్ చేయడానికి ఓపెన్ జిమ్ కావాలంటే ప్రేమని ఇమ్మీడియట్లీ చేసి ఇప్పుడు ఇదే విధంగా